మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం చేపట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేములవాడ పట్టణంలో హరిత సేన కమల్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వేములవాడ మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మాట్లాడుతూ హరితహారం 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని హరితహారం గుర్తుగా స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం కేసీఆర్ పల్లెలు పట్టణాలని తేడా లేకుండా రాష్ట్రమంతటా కోట్ల మొక్కలు నాటి తెలంగాణ అంతటా పచ్చదనాన్ని తీసుకొచ్చారు. మొక్కలు నాటితేనే సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి మరియు భావితరాలకు కూడా మంచి ఆక్సిజన్ అందించొచ్చని వారు పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి హరితహారం పేరు మార్చి వన మహోత్సవం అని పేరు మార్చారు తప్ప ఇప్పటి వరకు ఎక్కడా మొక్కలు నాటలేదన్నారు. నర్సరీలో ఎక్కడ మొక్కలు అక్కడే ఉన్నాయి. అందుకే మేము గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎక్కడ చిన్న మంచి కార్యక్రమం జరిగినా అందులో పాల్గొని వారితో కలిసి హరిత సేన టీం వారు మొక్కలు నాటిస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఇలాగే మేము కూడా ఏదైనా సందర్భంలో కానీ మా వంతుగా హరితహారం గుర్తు చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి కేసీఆర్ కానుకగా అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కందుల క్రాంతి కుమార్, పసల శ్రీనివాస్, ఎరిగిరి చందు, గోపు గణేష్, బియాల ప్రమోద్ మరియు గ్రీన్ హరిత సేన జిల్లా ఇన్ఛార్జ్ కమల్ గౌడ్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీరటి కుమార్, టౌన్ ఇన్ఛార్జ్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మరి హరిత సేన ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ కమల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన 2015లో హరితహారం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాని పర్యవసనమే ఈ యొక్క పచ్చని వాతావరణం, వర్షాలు సమృద్ధిగా పడడం. మరి నాడు కేసీఆర్ గారు 10 సంవత్సరం హరితహారం కార్యక్రమం పెట్టి వారం రోజుల పాటు అటు గ్రామ పంచాయతీలు అయితేనేమి, మున్సిపల్లో అయితేనేమి, హైదరాబాద్ హెచ్ఎండి అయితేనే మరి 10 సంవత్సరం వేల లక్షల మొక్కలు నాటి మరి యొక్క హరితహారాన్ని ఈ యొక్క పచ్చని తెలంగాణగా, ఆకుపచ్చని తెలంగాణగా తయారు చేసినాడు. మరి నాడు అశోకుడు చెట్లు నాటి అనే సామెత ఏ విధంగా ఉందో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో హరిత తెలంగాణను తయారు చేయడం అనేది 100% జరిగింది. మరి ఈ రోజు ఏ పల్లెకి అయినా, ఏ ఊరికి అయినా, ఏ పట్టణంకి అయినా మరి పచ్చని చెట్లు స్వాగతం పలుకుతా ఉన్నాయి. మరి చెట్ల ద్వారానే మానవ జీవకోటికి ఆధారం కాబట్టి మరి చెట్ల ద్వారా వర్షాలు సమృద్ధిగా పడడం, మరి మంచి ఆక్సిజన్ రావడం, మరి ఎలాంటి అనారోగ్యాలు కాకుండా ఈ చెట్ల ద్వారా మంచి వాతావరణం సృష్టించడం నాడు కేసీఆర్ గారి దయవలన అయింది. మరి నేడు రేవంత్ రెడ్డి గారు మరి అధికారం చేపట్టినాక 2 సంవత్సరాలైంది. మరి ఇప్పటికీ పేరు మార్చారే తప్ప, వనమహోత్సవం అనే పేరు మార్చారే తప్ప ఎక్కడ కూడా చెట్లు పెట్టిన దాఖలాలు లేవు. మరి ఈ కేసీఆర్ తెచ్చిన పథకాలన్నింటినీ విస్మరిస్తూ ఆయన ఆనవాళ్ళను తీసేస్తా అంటే మరి ఈ రోజు ఆయనను కూడా ఈ ప్రభుత్వం నుంచి తీసేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి మరి మరి హరితసేన ఆధ్వర్యంలో పుట్టినరోజు కార్యక్రమాలు అయితేనేమి, మంచి పండుగ వాతావరణంలో మరి చెట్లను నాటిస్తా ఉన్నారు. మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ గారు మరి కోట్ల మొక్కలు నాటాలని చెప్పి వారు సంకల్పం ఇచ్చి మరి యొక్క హరితసేన యొక్క కమిటీలను ఏర్పాటు చేసి ఈ చెట్లను నాటిస్తా ఉన్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హరితహారం తీసుకొచ్చి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా మరి చెట్లను నాటుదాం, మంచి పచ్చని తెలంగాణను తయారు చేద్దామని చెప్పి ఈ సందర్భం కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామైన మాజీ సెక్రటరీ గారు, మాజీ కౌన్సిలర్ సిరిగిరి చందన్న గారు, మా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాంతి కుమార్ గారు, కమ్మల్ గారు, మా యువ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.